నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సిపై వైసీపీ దుష్ప్రచారాన్ని మరోసారి తిప్పికొట్టిన టీచర్లు. విజయవాడలో భారీ ర్యాలీ చేపట్టిన 4 ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయులు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. డిఎస్సి సహా అన్ని అంశాలపై మంత్రులతో సమాధానాలిప్పిస్తానని హామీ. రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. విశాఖలో ఎల్లుండి జరిగే నూతన కార్యవర్గ భేటీకి హాజరవుతారన్న మాధవ్. వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి. ములుగు కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం. 16,000 కోట్లతో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ. ఆహార కల్తీ, డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఏర్పాటు. ప్రధాని చేసిన మేధో నక్సల్స్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కిరణ్ రిజిజు. ప్రతిపక్షాలను ఉద్దేశించి అనలేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలుపు. కంగారూలపై 9 వికెట్ల తేడాతో జయభేరి. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ విజయవాడలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ కష్టార్జితంపై నిందలు వేస్తే ఊరుకునేది లేదంటూ ర్యాలీతో కదం తొక్కారు. ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక 2025లో నిర్వహించిన మెగా డిఎస్సిపై వైసీపీ చేసిన ఆరోపణలపై ఉపాధ్యాయులు నిరసనలు కొనసాగుతున్నాయి. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన రాయలసీమ ఉపాధ్యాయులు కర్నూలు, చంద్రగిరిలో ఆందోళన నిర్వహించగా ఇప్పుడు వారి బాటలోనే ఇతర జిల్లాల టీచర్లు విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మెగా డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు బెజవాడకు తరలి వచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కష్టపడి కొలువులు సాధించిన తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. కూడా దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్ ని రీచ్ అయ్యాము. అందరికీ ఒకటే చెప్పేది, ఇది మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదు. వీఆర్ క్లవర్, వీఆర్ క్లీన్. ఎన్నో త్యాగాలు చేసి మేము సాధించిన ఉద్యోగాన్ని మీరు తప్పు అంటుంటే రేపు మేము విద్యార్థులకు ఏం బోధించాలి? ఈ రోజు నువ్వు కష్టపడితే రేపు నీ ప్రతిభ ఉంటుందని ఎలా బోధించమంటారు? నేను జగన్ గారు అభిమాని. నా ఫోన్ కి వాల్ పేపర్ జగన్ గారే, ఆ వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారు అభిమానులే. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఎంతో కష్టపడ్డాను, నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్ కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నా అభిమాని కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు. ఈ రోజు 2025 డిఎస్సి ప్రతిభ గల డిఎస్సి అంటూ ర్యాలీలో ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించారు. బురద చల్లటం మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు. పారదర్శకంగా పూర్తయిన డిఎస్సిపై నిందలు మానుకో, నిజం తెలుసుకో అంటూ నినదించారు. చెప్పిండు, విద్య నేర్చుకో, విలువ పెంచుకో, నీ వ్యక్తిగత ఔన్నత్యాన్ని పెంచేది ఎడ్యుకేషన్ మాత్రమే అని చెప్పిండు. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని, ఎస్సీ మాదిక కులస్తులను. మేము మా ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. కష్టపడి చదువుకొని మీ ఉద్యోగాన్ని సాధించుకుంటే ఈ రోజున మీరు కొనుక్కొని వచ్చారు ఉద్యోగాన్ని, మీరు కష్టపడి రాలేదు. ఇది మీది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ఉంటే మాకు నిజంగా కళ్ళమ్మటి నీళ్లు వస్తున్నాయి సార్. మేము ఆకలి బాధలైనా భరించాం కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేదు. 46 సంవత్సరాల వయసులో నేను ఉద్యోగాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉందో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మనల్ని అగౌరవంగా చూస్తున్నారు కాబట్టి దానిని వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందండి. ఉపాధ్యాయులము, మంచి చెప్పాల్సిన వాళ్ళము. మా పేరు, మా కేటగిరీ, మా మార్కులు, మా ర్యాంకు, మాకు కేటాయించినటువంటి పాఠశాల పేరుతో సహా ఆన్లైన్ లో ఉంది. వెళ్ళి ఎవరికి కావాలంటే వాడు చెక్ చేసుకోండి. డబ్బులుంటే ఎప్పుడో ఈ జాబులు కొనుక్కునే వాళ్ళం కదా సార్. ఇంతకాలం ఎందుకు ఆగుతాను చెప్పండి? ఇంత సర్వీస్ ఎందుకు వేస్ట్ చేసుకుంటాను చెప్పండి సార్. నిజంగా చెప్తున్నాను,
మాకు 20 lakhs పే చేసే అంత ఎఫోర్డబిలిటీ ఉంటే మేము ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ కోసం కుస్తీలు పడుతూ ఫైట్ చేస్తూ ఉంటాం సార్. 5 years నుంచి సార్ ఒక్క జాబ్ ఇవ్వలేదు సార్ మన ప్రతిపక్షం వాళ్ళు. మీకు ట్రాన్స్పరెంట్ గా జాబ్స్ ఇవ్వలేదు, దగా డిఎస్సి అని ఎలా క్వశ్చన్ చేయగలుగుతున్నారు సార్? ఏదో ఒకటి చేస్తే వెనకలాగుతుంటే ఇంకెప్పుడు సార్ ఈ దేశం ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది? ఉపాధ్యాయులం పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తే డిఎస్సి సహా అన్ని అంశాలపై మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తనదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రోడ్లపై నోటికొచ్చింది మాట్లాడే బదులు సభకొచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని వైసీపీ నేతలకు సూచించారు. శాసన వ్యవస్థ, ప్రభుత్వ సిబ్బంది కోసం నిర్మించిన నివాస సముదాయాలపై ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు చూస్తున్నాం బయటనే మాట్లాడుతున్నారు మన ఎగ్జామ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా. నేను బయట మాట్లాడడం ఎందుకండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. రండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మీరు అడగవలసిన ఏదో అసెంబ్లీలో అడిగితే దానికి సంబంధించిన రిప్లై గవర్నమెంట్ ఇస్తుంది, మీకు మంత్రులు ఇస్తారు. మీరు ఎక్కడో రోడ్డు మీద మాట్లాడి ఈ సమాధానం చెప్పమంటే ఎలా చెప్తారు? అసెంబ్లీ వేదిక ఉంది, మీరు ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దానికి మంత్రులు గవర్నమెంట్ కూడా ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ రాకుండా ఎక్కడెక్కడ మాట్లాడుకుంటూ రోడ్డు మీద మాట్లాడుకుంటూ మా సమాధానం చెప్పమంటే ఎందుకు చెప్పాలండి? మీరు ఎమ్మెల్యేలు కదా, వచ్చి మాట్లాడే హక్కు మీకు ఉంది కదా, ఎందుకు రాలేకపోతారు అసెంబ్లీకి? మీరు ప్రతిసారి ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాను నేను? దానికి ఒక నెంబరింగ్ ఉంటుంది. మరి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి 23, 24 గెలిచారు. అప్పుడు ఏమన్నాడు అతను? ఒక 5 తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోవద్దని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడాడు కదా. మరి నీకు 11 పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాను? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్న సీఎంకు మంత్రులు సీతక్క, పొంగులేటి ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారళమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క సారళమ్మకు నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం వనదేవతల సమక్షంలో సీఎం మంత్రులకు సీతక్క రాఖీలు కట్టారు. మేడారం ఆలయ గద్దెల పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పత్రాలు పంపిణీ చేశారు. అక్కడి నుంచి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకొని 1000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ములుగు గట్టమ్మ ఆలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. తొలిదశలో 3000 గ్రామాల్లో హ్యామ్ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత ములుగులో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించనున్నారు. అనంతరం ములుగులో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి హనుమకొండ జిల్లా పరకాల చేరుకోనున్నారు. అక్కడ సుమారు 400 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొత్తగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్, ఇందిరా మహిళా డైరీకి శంకుస్థాపన చేస్తారు. కార్యక్రమాలన్నీ పూర్తయిన అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆహార కల్తీ, డ్రగ్స్ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మేరకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ టీజీ సేఫ్ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ను విలీనం చేసి టీజీ సేఫ్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అవినాష్ మహంతిని టీజీ సేఫ్ కమిషనర్గా నియమించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండ్ యాక్ట్ 2026 ప్రకారం టీజీ సేఫ్ కమిషనర్ అధికారాలు, విధులు నిర్వహించనున్నారు. ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై మరింత సమన్వయంతో చర్యలు తీసుకునే దిశలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 52.92 కోట్ల వ్యయంతో కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. కొండపైన ఆలయ పుష్కరిణి సమీపాన 43.12 కోట్లతో దీక్షాపరుల మండపం నిర్మించేందుకు పాలక మండలి నిర్ణయించినట్టు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఈ మండపంలో భక్తుల బసకు గదులు, స్త్రీ పురుషుల దుస్తులు మార్చుకునేందుకు హాల్, వాహనాల పార్కింగ్ సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఈవో తెలిపారు. 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మేధో నక్సల్స్ వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశించి కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు మద్దతిచ్చేవారిని, రాజ్యాంగాన్ని తిరస్కరించేవారిని ఉద్దేశించి మోదీ అలాంటి వ్యాఖ్యలు చేశారని రిజిజు చెప్పారు.
వేర్పాటువాదుల పక్షాన నిలిచేవారు, ఆర్టికల్ 370కి మద్దతిచ్చేవారు, ఈశాన్య భారతంలో చికెన్ నెక్ను వేరు చేయాలని పిలిపించేవారని అలా అన్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు కిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సాయుధ నక్సల్స్ను నిర్మూలించినప్పటికీ మేధో నక్సల్స్ ముప్పు ఇంకా పొంచి ఉందని ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తప్పుపట్టారు. మేధో నక్సల్స్ అనే పదం ఎక్కడా లేదన్నారు. 2-3 ఏళ్ల క్రితం రాజకీయ ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అనే పదంతో ప్రధాని విమర్శించేవారని ఆయన చెప్పారు. మేధో నక్సల్స్ అనే పదం కూడా అలాంటిదేనని అన్నారు. కులగణన కోసం డిమాండ్ చేసే వారి ఆలోచనలు అర్బన్ నక్సల్స్ మాదిరిగా ఉన్నాయని గతంలో ప్రధాని విమర్శించినట్లు జయరాం రమేష్ పేర్కొన్నారు. ఏడాది తర్వాత కులగణనకు ఆయన ఆదేశించారని చెప్పారు. ప్రత్యర్థులను తొలుత విమర్శించడం, తర్వాత వారి డిమాండ్లను అంగీకరించడం ప్రధానికి అలవాటేనని జయరాం రమేష్ అన్నారు. ఈ నేపథ్యంలోనే మేధో నక్సల్స్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో జాతీయ పక్షులైన నెమళ్లు, తనకెంతో ఇష్టమైన లేగదూడలకు స్వాతంత్ర దినోత్సవం నాడు ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. డిస్క్రిప్షన్లో ఆ వన్యప్రాణులను తమ స్నేహితులుగా ప్రధాని అభివర్ణించారు. ప్రతిరోజు వాటికి మేత వేయడం తన దినచర్యల్లో ఒక భాగమని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం ఉదయమే తాను ఎక్కడికో వెళ్తున్నానని వాటికి అర్థమైందని, అందుకే వచ్చి తనను కలిసి వెళ్ళాయని మోదీ రాసుకొచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వెనుక ప్రధాని మోదీ ఎంతటి దృఢ సంకల్పంతో ఉన్నారో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తాజాగా వెల్లడించారు. ఉగ్రవాదులు భూమి మీద ఉన్న, ఆకాశంలో లేదా పాతాళంలో దాక్కున్నా సరే వేటాడాలని ప్రధాని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డోభాల్ తెలిపారు. డిస్కవరీ ఛానల్ రూపొందించిన డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీలో ఆయన సంచలన విషయాలు పంచుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో సౌదీలో ఉన్న ప్రధాని తిరిగి రాగానే విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడికి తెగబడిందెవరో నాకు వెంటనే తెలియాలని తనను ప్రశ్నించారని డోభాల్ గుర్తు చేసుకున్నారు. నిఘా ఏజెన్సీలు అద్భుతంగా పనిచేసి చాలా తక్కువ సమయంలో నిందితులను గుర్తించాయని, అనంతరం ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై మోదీ కఠిన ఆదేశాలు ఇచ్చారని వివరించారు. కాగా ఆపరేషన్ సింధూర్ అనేది అప్పటికప్పుడు ఇచ్చిన సైనిక ప్రతిస్పందన మాత్రమే కాదని, చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టే వరకు కొనసాగుతుందని అజిత్ డోభాల్ స్పష్టం చేశారు. భారత్ ఔదార్యాన్ని, సహనాన్ని అలసత్వంగా తీసుకోవద్దన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు పరిమితులు లేకుండా ముందుకెళ్తామని ఈ డాక్యుమెంటరీలో అజిత్ డోభాల్ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చారు. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీఎంసీ నేత ఆశీష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరు ఉన్న ఆశీష్ బెనర్జీ బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హత్ పార్టీ కార్యాలయంలో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. తన నివాసానికి చేరువలోనే ఉన్న టీఎంసీ ఆఫీస్లో ఆశీష్ బెనర్జీ ఆత్మహత్య లేఖ లభించింది. తాను పదవిలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయని, అయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అందులో బెనర్జీ రాసుకున్నారు. రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం విశాఖకు రానున్న నబీన్ ఎల్లుండి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గ సమావేశానికి హాజరవుతారని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఈ భేటీకి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి నాయకులు హాజరవుతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రగతి, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై 2 తీర్మానాలపై సమావేశంలో చర్చించనున్నట్టు మాధవ్ తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ను ఏపీలో చూస్తున్నామన్న మాధవ్ దేశానికొచ్చే పెట్టుబడుల్లో విశాఖకు 25% పైనే వస్తున్నాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ వరంగా భావిస్తున్నామన్న ఆయన మరో వారంలో గోదావరి నీరు ఉత్తరాంధ్ర నేలని తాకబోతున్నట్టు తెలిపారు. గూగుల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్న మాధవ్ గ్రీన్ హైడ్రోజన్, బల్క్ డ్రగ్ పార్కులు వస్తున్నట్టు చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైన వేళ విశాఖకు నితిన్ నబీన్ రావడం సంతోషం కలిగిస్తోందని మాధవ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రిపై 3 రోజులుగా జరిగిన వరుణ యాగాలు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు అర్చకులు ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముగింపు వేడుకల సందర్భంగా ఉదయం దుర్గా ఘాట్ వద్ద కృష్ణా నదీ జలాలను అర్చకులు వేద పాఠశాల విద్యార్థులు ఘటాల్లోకి సేకరించారు. అనంతరం పవిత్ర జలాలతో కూడిన ఘటాలను మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల నడుమ ఇంద్రకీలాద్రిపైకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాన్యాస పారాయణం, ఘటాభిషేకం, హోమాలు నిర్వహించారు. దశాబ్దాలుగా వేలాది మందికి సేవలు అందిస్తున్న గుంటూరు స్టేట్ లైబ్రరీని వ్యాపారవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఆధునీకరిస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు 20 కోట్ల రూపాయలతో ఆధునీకరించేందుకు ఉద్దేశించిన ఒప్పందం కుదిరినట్టు వెల్లడించారు. పౌర గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణానికి సంబంధించి అవగాహన ఒప్పంద కార్యక్రమంలో కాంటినెంటల్ కాఫీ సంస్థ అధినేత చల్లా రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. 1915లో బ్రిటిష్ వారు నిర్మించిన గుంటూరులోని కమ్యూనిటీ హాల్లోనే స్టేట్ లైబ్రరీ దశాబ్దాలుగా కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరినందున నూతన భవన నిర్మాణానికి వ్యాపారవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్ ముందుకొచ్చినట్టు కేంద్ర మంత్రి చెప్పారు. అటు తన తండ్రి ఈ గ్రంథాలయంలోనే చదువుకొని న్యాయ విద్యను పూర్తి చేశారని, అలాంటి గ్రంథాలయ భవనాన్ని నిర్మించే అవకాశం రావడం సంతోషంగా ఉందని చల్లా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 4 యువకులు గల్లంతయ్యారు. మరొకరు స్థానికుల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మోరి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామాలకు చెందిన 5 యువకులు స్నేహితుడి పెళ్లి కోసం పెరవలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఓగిడి గ్రామంలోని స్నేహితుడిని కలవడానికి బయలుదేరారు. ఈ క్రమంలో కురిసిన జోరు వాన ధాటికి దారి కనిపించక కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు. సంతోష్ అనే యువకుడు చెట్టు పట్టుకుని స్థానికుల సాయంతో బయటపడ్డాడు. ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏటీఎం చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ముమ్మిడివరం మండలం అనాథవరంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. ఏటీఎం వద్ద సీసీ కెమెరా వైర్లు, ప్రింటింగ్ మిషన్ ధ్వంసం చేసినా నగదు బయటకొచ్చే మార్గం మాత్రం తెరుచుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఎత్తుగడ ఫలించక దొంగలు అక్కడి నుంచి నిరాశతో వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన దుండగులు అక్కడ కనిపించిన మద్యం తాగేసి ఆ మత్తులో నిద్రలోకి జారుకొని పోలీసులకు చిక్కిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం కొరవి రహదారి సమీపంలోని దాబాలోకి చొరబడిన దొంగలు తలుపులు పగలగొట్టి విలువైన సామాగ్రిని తీసుకున్నారు. అయితే దాబాలో మద్యం సీసాలు కనిపించగా మద్యం సేవించారు. అలా మోతాదుకు మించి తాగేసిన వారు ఆ మత్తులో అక్కడే నిద్రలోకి జారిపోయారు. ఈ ఉదయం దాబా యజమాని వచ్చే సమయానికి దొంగలు హాయిగా నిద్రపోతూ కనిపించారు. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల గాంధీనగర్లో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. భార్యతో గొడవలకు అత్తే కారణమని కక్ష పెంచుకున్న అల్లుడు ఉదయం వాకిలి ఊడుస్తుండగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన అత్త నర్సవ్వను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గత 2 ఏళ్లుగా వరకట్నం కోసం తమ కూతురిని వేధిస్తున్నాడని, అడిగితే తనపై కత్తులతో దాడికి పాల్పడుతున్నాడని చికిత్స పొందుతున్న నర్సవ్వ వాపోయింది. మూలర పడేసి కథం కస్స ఉడుతుండు. ఏమనుకో కత్తమ్మ అనుకుంటా. వరకట్నం గురించే కేసు పెట్టినాం. పిల్లలు మర్డర్ చేస్తుంటేనే 5-6 పోయి తోలకొచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. పెద్ద వర్తలు పట్టించుకోని బంగారం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు. ఆటో కొనిచ్చిన ఆటో అమ్ముకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు, మా బోర్లు అమ్ముకున్నాడు, దాని బోర్లు అమ్ముకున్నాడు. గంజాయి దాక్కుంటా గట్ట సాకులు పట్టుకొని తిరుగుతున్నాడు కొన్ని రోజులైనా. హైదరాబాద్ బంజారా హిల్స్లో గంజాయి సేవిస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. పైలట్ శిక్షణ పొందుతూ జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న మహారాష్ట్ర వాసి కొంతకాలం నుంచి గంజాయికి అలవాటు పడినట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించుకొని సేవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసులు 2 పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 80 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, మరో 15 గ్రాముల మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ మరికొందరి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వివాహ వేదికకు చేరుకున్న వెంటనే బండ్ల గణేష్ దంపతులు వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత చంద్రబాబు దంపతులు తమ చేతులతో తాళిబొట్టును అందించగా వరుడు సూర్యతేజ, వధువు జనని మెడలో తాళి కట్టారు. అనంతరం చంద్రబాబు దంపతులు వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేఆర్సీ కన్వెన్షన్కు వెళ్లి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న జనని, సూర్యతేజలను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. ఈ వివాహానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి. మార్చి నెలలో గల్లంతైన తమ ముగ్గురు ఫైటర్ పైలట్లు ఖతార్ నిర్బంధంలో ఉన్నారని ఇరాన్ సాయుధ దళాల మిస్సింగ్ పర్సన్స్ కమిటీ ఆరోపించింది. ఈ యుద్ధంలో ప్రాంతీయ దేశాలు తమ యోధులను బందీలుగా ఉంచుకున్నాయని ఇరాన్ ఆరోపించడం ఇదే తొలిసారి. పైలట్లు తమ కుటుంబాలతో మాట్లాడకుండా ఖతార్ వారి హక్కులను ఉల్లంఘిస్తోందని ఇరాన్ మండిపడింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఖతార్ ఇరాన్ విమానాలను కూల్చింది నిజమేనని, కానీ ఒక పైలట్ మృతదేహం మాత్రమే దొరికిందని స్పష్టం చేసింది. ఇరానియన్ పైలట్లు తమ వద్ద లేరని ఖతార్ పేర్కొంది. మరోవైపు హార్ముజ్ జలసంధిలో యుఏఈకి చెందిన అడ్నాక్ సంస్థ చమురు ట్యాంకర్పై గుర్తు తెలియని దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వారం రోజుల్లో అడ్నాక్ నౌకలపై దాడి జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇది ఇరాన్ పనే అంటూ యుఏఈ ఆరోపించింది. మరోవైపు దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన భీకర వైమానిక దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే లెబనాన్లో హెజ్బుల్లా సాయుధుల లక్ష్యంగానే తాము దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ వద్ద ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పుష్పాంజలి ఘటించారు. వాజ్పేయి అసాధారణ దార్శనికత కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడని, తన జీవితాన్ని దేశ సేవకి అంకితం చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కొనియాడారు. ఆయన చేసిన కృషి ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అటల్ నాయకత్వం దేశాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై వాజ్పేయి చూపిన శ్రద్ధ భవిష్యత్తులో కూడా తమకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ పోస్టులో పేర్కొన్నారు. నిషేధిత ఉత్పత్తులైన పాన్ మసాలాలకు తమ ప్రకటనల ద్వారా పరోక్షంగా ప్రచారం చేసినందుకు ప్రముఖ బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన FDA షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురు కలిసి నటించిన ఒక ప్రకటనలో విమల్ యాలకులు అనే పదాన్ని విమల్ పాన్ మసాలా బ్రాండ్తో సంబంధం ఉన్నట్లు చూపించారని పేర్కొంది. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించి పాన్ మసాలా బ్రాండ్ను పరోక్షంగా ప్రోత్సహిస్తుందని తెలిపింది. తక్షణం ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని, ఇప్పటికే చేసిన కంటెంట్ను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని వారికి స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించే ప్రచారాలకు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలాంటి ప్రచారకర్తలను 3 ఏళ్ల వరకు ఏ ఉత్పత్తులను ప్రచారం చేయకుండా నిషేధించే అవకాశం ఉందని గుర్తు చేసింది. కాగా 2022లో ఇలాంటి ప్రకటన చేసినందుకు అక్షయ్ కుమార్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఆ ప్రచారం వల్ల వచ్చిన మొత్తం పారితోషికాన్ని మంచి పనుల కోసం విరాళంగా ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలకు సంబంధించి తనపై సిబిఐ, ఈడీ దర్యాప్తు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం రాహుల్ పిటిషన్పై విచారణ జరపనుంది. ఈ కేసుపై జూలై 20న విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు లక్నవూ ధర్మాసనం సిబిఐ ఇచ్చిన సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల దర్యాప్తు పురోగతిని వివరిస్తూ కొత్త అఫిడవిట్ను స్వయంగా దాఖలు చేయాలని సిబిఐ సీనియర్ అధికారిని ఆదేశించింది. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఏదైనా ఆధారాలు, పత్రాలు లభ్యమైతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు పేర్కొంది. రాహుల్ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన ఎస్ విఘ్నేష్ శిషిర్ రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై దాదాపు 2 గంటలు ఇన్ ఛాంబర్ విచారణ జరిపిన హైకోర్టు దర్యాప్తు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.
ఉత్తరప్రదేశ్ వారణాసి విమానాశ్రయంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న తుపాకీని తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ఘటనలో ఆయుధాన్ని తనిఖీ చేసే 2 సిబ్బంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన కమలేష్ రాయ్ తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ముంబై వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చారు. విమానంలో తీసుకెళ్లేందుకు తన దగ్గర లైసెన్స్డ్ తుపాకీ ఉందని ఎయిర్పోర్టు అధికారులకు ముందే సమాచారం ఇచ్చారు. తుపాకీని లోపలికి అనుమతించేందుకు భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తుపాకీని పరిశీలించి బుల్లెట్లు లెక్కపెడుతుండగా అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఒక భద్రతా సిబ్బంది కాలికి, మరొకరి చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎయిర్పోర్టుకు చేరుకుని విచారణ చేపట్టారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని కచ్లో ఉన్న బన్నీ గడ్డి భూముల్లో 20 కృష్ణ జింకలను విడిచిపెట్టారు. స్థానికంగా వన్యప్రాణుల సంఖ్యను పెంచడానికి బన్నీ గడ్డి భూముల్లో పర్యావరణ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి గుజరాత్ అటవీ శాఖ, వంతారా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. స్థానికంగా శాకాహార జంతువులను తిరిగి ప్రవేశపెట్టడం, ఆహార గొలుసును సమతుల్యం చేయడం, స్థానిక పర్యావరణం కోలుకునేలా సహాయపడటం దీని ప్రధాన ఉద్దేశమని అటవీ శాఖ, వంతారా తెలిపాయి. వంతారా బృందం ఈ కృష్ణ జింకలకు అత్యుత్తమ వైద్య పరీక్షలు, సురక్షితమైన రవాణా ఏర్పాట్లను చేసింది. కృష్ణ జింకలు వంటి శాకాహార జంతువులను తిరిగి తేవడం ద్వారా బన్నీ గడ్డి భూముల్లో విస్తృత జీవ వైవిధ్యం పెంపొందుతుందని వంతారా బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో మరిన్ని జంతువులను ప్రవేశపెట్టే ప్రణాళికలకు అనుకూలంగా పర్యావరణాన్ని సన్నద్ధం చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలిపింది. కేరళలోని త్రిశూర్లో ఉన్న శ్రీ వడక్కున్నాథన్ ఆలయం దక్షిణ ద్వారం వద్ద ఓనం పండుగకు స్వాగతం పలుకుతూ దాదాపు 2000 కిలోల తాజా పూలతో భారీ రంగవల్లిని తీర్చిదిద్దారు. 10 రోజులు జరిగే ఓనం పంటల పండుగ ప్రారంభాన్ని సూచించే అతం రోజును పురస్కరించుకొని ఈ పూల రంగవల్లిని తీర్చిదిద్దారు. సుమారు 60 నుంచి 62 అడుగుల వెడల్పుతో 2000 కిలోల రంగురంగుల తాజా పూలను ఉపయోగించారు. ఇలా ఓనంకు ఆహ్వానం పలకడం కొన్నేళ్లుగా వస్తున్న సామాజిక సంప్రదాయం. వందలాది మంది స్థానిక వాలంటీర్లు త్రిశూర్ సాయాహ్న సౌహృద కూటాయమ సభ్యుల సమష్టి కృషితో ఈ అద్భుతం సాక్షాత్కరించింది. కేరళ ఇడుక్కిలోని బైసన్ వ్యాలీలో పుష్కర కాలానికి ఒకసారి మాత్రమే జరిగే అద్భుతం ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. చక్రముడి ప్రాంతంలోని బైసన్ వ్యాలీలో 12 ఏళ్లకు ఒకసారి వికసించే నీల కురింజీ పూలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కొచ్చి ధనుష్కోటి జాతీయ రహదారిపై ఉన్న గ్యాప్ రోడ్ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చెమ్మన్నార్ గ్యాప్ రోడ్ చుట్టుపక్కల నీల కురింజీ పూలు పూస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పూస్తున్న పూలు పూర్తిగా వికసిస్తే నీలిరంగులో ఎంతో అందంగా ఉంటాయి. నెల రోజుల్లో బైసన్ వ్యాలీపై నీలిరంగు పరదా మాదిరిగా ఈ పువ్వులు కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. చిన్న చిన్న కొండలు, పర్వతాల వాలులో నీలిరంగులో ఉండే ప్రకృతి దృశ్యం కోసం తాము కూడా ఎదురు చూస్తున్నట్లు కేరళ వాసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు విజయాన్ని సాధించింది. డార్విన్లో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్పై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ విసిరిన 57 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను 198 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లో హసన్ మహమూద్ 6 వికెట్లతో ఆసీస్ వెన్నువిరిచాడు. తర్వాత తంజిద్ హసన్ శతకం, కెప్టెన్ నజ్ముల్ షాంటో, మెహదీ హసన్ మిరాజ్ల సమయోచిత బ్యాటింగ్తో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో కూడా బంగ్లా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఈ మ్యాచ్ మూడో రోజు 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసిన ఆసీస్ ఇవాళ మరో 113 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో క్యామరూన్ గ్రీన్ 104 పరుగులతో పోరాడినా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్కి క్యూ కట్టారు. చివరకు ఆసీస్ 57 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్కు నిర్దేశించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ శతక వీరుడు తంజిద్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. తర్వాత షాద్మన్ ఇస్లాం, మొమినుల్ హక్ మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు తీసిన హసన్ మహమూద్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సిపై వైసీపీ దుష్ప్రచారాన్ని మరోసారి తిప్పికొట్టిన టీచర్లు. విజయవాడలో భారీ ర్యాలీ చేపట్టిన 4 ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయులు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. డిఎస్సి సహా అన్ని అంశాలపై మంత్రులతో సమాధానాలిప్పిస్తానని హామీ. రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. విశాఖలో ఎల్లుండి జరిగే నూతన కార్యవర్గ భేటీకి హాజరవుతారన్న మాధవ్.
వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి ములుగు కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం 16,000 కోట్లతో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ. ఆహార కల్తీ డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఏర్పాటు. ప్రధాని చేసిన మేధో నక్సల్స్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కిరణ్ రిజిజు. ప్రతిపక్షాలను ఉద్దేశించి అనలేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలుపు. కంగారూలపై 9 వికెట్ల తేడాతో జయభేరి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.